శ్యామలారెడ్డి అలియాస్ యాంకర్ శ్యామల ఈమె ఫుల్ టైం సినిమా సెలబ్రిటీ, పార్ట్ టైం పొలిటీషియన్, ఏదో అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు కదని చెప్పి ఏదో మాట్లాడుతుంటది. ఈ రోజు ఎలాగో పండగల సీజన్ నడుస్తుంది కదా, దసరా కోసమో లేకపోతే బతుకమ్మ కోసమో లేకపోతే ఇంకొక పూజ కోసమో రెడీ అయినట్టుంది. పనిలో పనిగా రెడీ అయినాం కదా అని చెప్పి జగన్ అన్న మెప్పు కోసం 2 నిమిషాలు వీడియో చేసి బయట ఇచ్చేసి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి. అది తీసుకొచ్చి గొర్రెలు ట్రోల్ చేస్తున్నాయి. నువ్వు మాట్లాడే ముందు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలి శ్యామల. నెక్స్ట్ టైం నుంచి గుర్తుపెట్టుకో. ఈ రోజు పుంగనూరులో జరిగిన సంఘటన ఖచ్చితంగా దురదృష్టకరం. పుంగనూరులో ఒక బాలిక చనిపోవడం అనేది నిజంగానే చాలా బాధాకరం, కాదని చెప్పలేదు. కాకపోతే అక్కడ జరిగిన సంఘటనలు గత 3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్స్ నీకు తెలియవు. అక్కడ ఈ రోజు బాలికని కాపాడలేకపోయినాం, కాదని చెప్పలేదు. కాకపోతే ఆ బాలిక ఎలా జరిగింది, దానిలో అది జరగడానికి కారకులైన ప్రతి ఒక్కడికి శిక్ష పడేలాగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఈ రోజు వచ్చి ఏదో పున్నమి వెలుగులు పోయి అమావాస్య చీకట్లు వచ్చినాయి, రాష్ట్రం రావని కాస్త అవుతుంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు ఎక్కువైనాయని చెప్పి మాట్లాడుతున్నావు కదా. గత 5 సంవత్సరాలుగా మీ అధికారంలో ఉన్న రోజుల్లో మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో అవినీతి, ఎన్నో అరాచకాలు, మహిళల మీద దాడులు, లేకపోతే బాలికల మీద మానభంగాలు, లేకపోతే సామాన్య ప్రజల మీద ఎన్నో దౌర్భాగ్యమైన పనులు చేసినప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు? ఎందుకు మాట్లాడలేదు? అధికారాన్ని కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఫుల్ టైం వాడుకొని పార్ట్ టైం ప్రజాసేవ చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గత 5 సంవత్సరాల్లో ఎంతో మంది మహిళల మీద దాడులు జరిగినాయి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? గత 5 సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో లా అండ్ ఆర్డర్ ని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి, లా అండ్ ఆర్డర్ ని కేవలం ఆయన అవినీతి కేసుల నుంచి బయటపడడానికే, లేకపోతే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు నుంచి బయటపడడానికో వాడుకొని ప్రజాసేవని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని రావణ కాస్త నిజంగానే చేసిన రోజుల్లో నువ్వు ఎక్కడికి పోయినావు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అరాచకాలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఈ రోజు మళ్ళీ నార్మల్ సామాన్య ప్రజలందరూ కూడా బతికే పరిస్థితి వచ్చింది. సామాన్య ప్రజలు, మహిళలు ఈ రోజు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. నువ్వు చెప్తున్నావు మహిళలు అర్ధరాత్రిలో బయట తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టుగానే. గత 5 సంవత్సరాల రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల రాష్ట్రం స్వాతంత్రం లేక, ప్రజలకు స్వేచ్ఛ లేక బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఈ రోజు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు, మహిళలు బయట తిరుగుతున్నారు. ఆడబిడ్డలు మళ్ళీ ఈ రోజు వాళ్ళకి సంక్షేమం, వాళ్ళకి ఈ రోజు ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. నీలాంటి వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని రాజకీయం చేసేది, హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే మీకు వాస్తవాలు తెలియదు. ఒకసారి వచ్చి గ్రౌండ్ లో రియాలిటీ తెలుసుకొని మాట్లాడు. పుంగనూరు సంఘటన మీద నిజాలు తెలుసుకొని మాట్లాడు. తెలియకపోతే తెలుసుకో, కానీ ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేసేసి 2 నిమిషాలు వీడియో చేసి వెళ్ళిపోతే నీ మీద, లేకపోతే నువ్వు మాట్లాడే మాటల మీద ఎవడు నమ్మే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు వాస్తవాలు తెలుస్తాయి, నువ్వు చేసిన తప్పిదాలు తెలుస్తాయి. నువ్వు కూడా ఏదో రోజు అలాంటి పరిస్థితిలో మా వైఎస్ఆర్సీపీ నాయకులు మెప్పు కోసం చేస్తున్నావు కదా, ఏదో రోజు నీకు కూడా అందరూ గుణపాఠం చెప్తారు. గుర్తుపెట్టుకో శ్యామలారెడ్డి అలియాస్ యాంకర్ శ్యామల. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ నాయకుల ఆర్ధనాదాలు, వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టైం పాలిటిక్స్ నుంచి వైదొలిగి పార్ట్ టైం పొలిటీషియన్ గా మారిపోయినట్టు కనపడుతుంది. బెంగళూరు ప్యాలెస్ ని అడ్డాగా చేసుకుని తను చేసిన 5 సంవత్సరాలు చేసిన దుర్మార్గ పాలన, అవినీతి పాలన, అరాచక పాలన చేసిన తప్పిదాలని కవర్ చేసుకునేకి, లా అండ్ ఆర్డర్ ని మేనేజ్ చేసుకునేకి, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పెద్దలు కాలు పట్టుకునేకే సరిపోతున్నట్టు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తా అంటే. ఫుల్ టైం పాలిటిక్స్ నుంచి వదిలేసేసుకునే వైదొలిగి పార్ట్ టైం పొలిటీషియన్ గా మారిపోవాలన్న ఆలోచన, లేకపోతే ఆయనకున్న చేస్తున్న పనులు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి, ఉపాధ్యక్షుల దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల వరకు అందరినీ ముక్కుమ్మటిగా అనౌన్స్ చేసేసేసి ఈరోజు రాష్ట్ర రాజకీయాల నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఖాళీ చేసేసి బెంగళూరు కంప్లీట్ గా మకాం మార్చేసి బెంగళూరు నుంచి రాజకీయం చేయాలనుకుంటున్నట్టు. ఎందుకంటే ఈయన చేసిన తప్పిదాలు రోజు రోజుకు బయటపడుతున్నాయి. ఈ రోజు తిరుమల లడ్డు అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్లో అవినీతి అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ లా అండ్ ఆర్డర్ ని మిస్బిహేవ్ చేసి అధికార దుర్వినియోగం అవ్వచ్చు, అన్ని కూడా రోజు రోజుకి బయటపడుతున్నాయి. ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. 11 సీట్లు వచ్చినాయి, దాన్ని ఎట్లా బయటకు పడదామనుకుంటే ఆ 11 సీట్లలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు చేయి దాటిపోతున్నారు. దాంట్లో 5 మంది ఈ రోజు పార్టీ మారే పరిస్థితిలో ఉంది. వైఎస్ఆర్సీపీ పూర్తిగా షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులను పార్టీ నడపడం కంటే వ్యాపారం చేసుకోవడం ముఖ్యమో, లేకపోతే వ్యాపారం చేసుకోవడం మంచి పని అని చెప్పి ఆయన మనసుకు తట్టినట్టుంది. లేకపోతే ఆయనకు ఆత్మలతో మాట్లాడుతారు కదా, ఆత్మలు చెప్పినట్టున్నాయి, అరే నువ్వు రాజకీయాలు తప్పించుకో, రాజకీయాల నుంచి వ్యాపారం చేసుకుంటే మేలు అని చెప్పినట్టున్నారు. అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి వైదొలిగి పార్ట్ టైం పొలిటీషియన్ గా మారిపోయి ఆలోచన చేస్తున్నట్టున్నాడు. అందుకే ఇలాంటి సంఘటనలని మనం చూస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఫేక్ ప్రచారాలు, ఫేక్ ప్రాపగాండా,
అటు ఇసుక దగ్గర నుంచి, లేకపోతే కల్తీ మద్యం దగ్గర నుంచి, లేకపోతే కల్తీ లడ్డు దగ్గర నుంచి అన్ని పక్కన పెడితే ఈరోజు లాస్ట్కి డేటా కూడా చోరీ చేసేసేసి కల్తీ న్యూస్ పేపర్ సాక్షి ఛానల్లో, లేకపోతే సాక్షి టీవీల్లో వచ్చేవి, లేకపోతే సాక్షి పేపర్లో ప్రింట్ అయ్యే న్యూస్ కూడా లాస్ట్కి పక్క ఛానల్ నుంచి, పక్క పేపర్ల నుంచి కాపీ కొట్టేసేసి వాళ్ళ కీవర్డ్స్ వారే పరిస్థితికి వచ్చేసినాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయినాడో, జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నాడో మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా జరుగుతున్న సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉన్న నిరుత్సాహం చూస్తా ఉంటే పార్టీ దగ్గరలోనే షట్ డౌన్ చేసే పరిస్థితి ఉంది, రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలకి స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటేనే రాష్ట్రానికి పట్టిన దరిద్రం. రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నప్పుడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దౌర్భాగ్యమైన పనులతోనో, లేకపోతే వైఎస్ఆర్సీపీ చేసిన ఫేక్ ప్రాపగండాతోనో, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దుర్మార్గమైన పనులతోనో, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దందాలతోనో, లేకపోతే వైఎస్ఆర్సీపీ చేసిన లా అండ్ ఆర్డర్ మిస్ యూజ్తోనో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని రావణ కాస్ట్ చేసిన మీరు రాష్ట్రంలో ఉండే అర్హత కానీ, రాష్ట్ర ప్రజలను మళ్ళీ పాలించే అర్హత కానీ, రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఓటు అడిగే అర్హత కానీ మీకు లేదు. ఖచ్చితంగా మీరు రాష్ట్రం నుంచి బహిష్కరించారు కాబట్టి మీరే అది మీకు ముందుగానే పసిగట్టినట్టున్నారు. అందుకే ఈరోజు ఫుల్ టైం పాలిటిక్స్ నుంచి తప్పుకొని పార్ట్ టైం పొలిటీషియన్గా అయిపోయి అటు బిజినెస్లో, లేకపోతే చేసిన అవినీతి పనుల నుంచి బయటపడడానికి, లా అండ్ ఆర్డర్ మేనేజ్ చేయడానికి బెంగళూరుకి మక్కా మార్చినట్టున్నావు. తాడేపల్లి ప్యాలెస్కి ఓన్లీ విజిటింగ్కి వస్తున్నావు. ఇప్పటిదాకా 12 సార్లు బెంగళూరు బినావు, 4 నెలలు అంటే అర్థమైపోతుంది బెంగళూరు ప్యాలెస్లో ఎన్ని అరాచక పనులని మీరు అడ్డు పెట్టుకొని, లేకపోతే అరాచక పనుల నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్.